జగన్ ఢిల్లీ టూర్‌లో అడిగిందేంటి అన్నటువంటిది ప్రభుత్వం చెప్తున్న లెక్క ఏంటంటే, పోలవరం ప్రాజెక్ట్‌లో కాంపోనెంట్ వారీగా సీలింగ్ ఎత్తివేయడానికి కేంద్ర ఆర్థిక శాఖ అంగీకరించిందని. దీంతో పాటు ప్రాజెక్టు తొలి విడతను సత్వరమే పూర్తి చేయడానికి రూ. 12,911 కోట్ల నిధుల విడుదలకి అంగీకరించిందని. ఈ 2 అంశాలు కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాయని, దీని మీద తక్షణమే దృష్టి పెట్టాలని కోరారట. నెక్స్ట్ వచ్చాడు పోలవరం మొదటి విడత పూర్తి చేయడానికి దాదాపు 17,144 కోట్లు ఖర్చవుతాయని, ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదన కూడా జలశక్తి శాఖ పెండింగ్‌లో ఉందని, వెంటనే పరిశీలించి ఆమోదం తెలపాలని కోరారన్నది మరొక పాయింట్. 2014 జూన్ నుంచి 3 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి ఏపీ జెన్కో విద్యుత్ సరఫరా చేసిందని, దీనికి సంబంధించిన 7,230 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే వీటిని చెల్లించేలా చూడాలని కోరారు. అట్లాగే రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా సహా ఇతర హామీలను కూడా అమలు చేయాలని జగన్మోహన్ రెడ్డి కోరారు అన్నట్టు ఇక్కడ కీలకమైన అంశం. రాష్ట్ర ఆర్థిక పురోగతికి ప్రత్యేక హోదా అవసరమని, పెట్టుబడులు రావడమే కాకుండా తద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని ప్రధానమంత్రిని కోరారు అన్నట్టు. రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించామని, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండేలా రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్